మీ జాబ్స్ చూస్తే లింక్డ్ఇన్ అనేది మేజర్ కీ రోల్. నా ఫ్రెండ్సే చాలా మంది లింక్డ్ఇన్ ఒక స్క్రాప్ అంటారు. చెప్పాలంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే మాకు డిప్రెషన్ వస్తుందిరా. ఒకడు అచీవ్మెంట్స్ అంటాడు, ఒకడు జాబ్ అంటాడు, ఒకడు ఇది అంటాడు. ప్యాషన్ తో మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు, ఆ ప్యాషన్ కంటిన్యూ అవుతుందా? ఒక 4K మెంబర్ కి నేను నా రెజ్యూమ్ షేర్ చేశాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, ఎక్స్పెక్టేషన్స్ అవి నేను రీచ్ అవ్వలేదు, సో రిజెక్ట్ అయ్యాను. ఇంటర్న్షిప్ కోసం 6 months అలా పెట్టినా కానీ ఏ రోజు రాలేదు రెస్పాన్స్. ఒకనొక టైంలో ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేసి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడే ఉంటారు, కోర్ సైడ్ ఓన్లీ 1 or 2 members. సో ఈ జర్నీలో మీరు ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదా? లైక్ మా ఫ్రెండ్స్ అందరు అటు వెళ్తున్నారు, నేను ఒక్కనే ఇటు వెళ్తున్నా, ఎలా ఉంటుందో లైఫ్ అని భయమే లేదా? జెన్యూన్ ఎఫర్ట్స్ ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. 6 months తర్వాత ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఆ టైంలో క్రాక్ చేశాను. అది నా లైఫ్ లోనో నా VLSI కెరియర్ లోనో ఒక టర్నింగ్ పాయింట్. మంచిగా ప్యాకేజ్ 20 LPA వచ్చేసింది, ఇంకా చిల్ల లైఫ్ అంతా. ఇంకా ఇవన్నీ ఒక చెక్ పాయింట్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పేపర్ తో సరిపెట్టుకుని ఉంటే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం నానోమీటర్ టెక్నాలజీ తగ్గుతూ వస్తుంది. నౌ వి ఆర్ ఇన్ 2 nanometer టెక్నాలజీ. టెక్నాలజీ ష్రింక్ అవుతున్న కొద్దీ పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మొన్న రీసెంట్ గా వచ్చిన 17 Pro Max ఐఫోన్, అది 2 nanometer టెక్నాలజీ. అంటే అది నిజంగా 2 nanometer ఉండదా? సో కస్టమర్ కి మనం 2 nanometer అంటే అది క్యాచీ టర్మ్ లాగా అయిపోయి. VLSI ఇండస్ట్రీ నెక్స్ట్ 5 years లో ఎలా ఉండబోతుంది? కోర్ ఇంజనీర్స్ కి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు రిప్లేస్ ద సాఫ్ట్వేర్ జాబ్స్. అది VLSI లో కూడా జరుగుతుందా? AI can't replace human, but a human who knows AI, he can replace you. రీసెంట్ గా అమరావతి, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాజ్ ఎ క్వాంటమ్ వ్యాలీ అని డిక్లేర్ చేశారు. టైం పడుతుంది ఫర్ షూర్. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ అండ్ ఆల్సో 2026 పాస్డ్ అవుట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మీరు ఎంచుకున్న పాత్ కోసం మీరు జెన్యూన్ గా నిలబడితే ఇట్ పేస్ ఆఫ్ యూ ఫర్ షూర్.